కాసేపు క్యారమ్స్ ఆడుకుంటాం. నేను జయంతి ఒకటి. అదే మర్చిపోయాను, మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లత నువ్వు కూర్చో. సుందరం గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. నేను వచ్చాను చెప్తారా? అక్కర్లేదు, వెళ్ళండి. హలో, ఇదేమిట్రా ఇంటిమేషన్ లేకుండా వచ్చేసావు? మాట మాత్రం ముందుగా తెలుసున్నట్టయితే పెద్ద ఊరేగింపుతోటి రిసెప్షన్ అరేంజ్ చేసావాడిగా. మీరంతా హడావుడి చేస్తారని చెప్పకుండా వచ్చేసాను. అదెంత వాడవయ్యావరా ప్రసాద్. వెరీ గుడ్. అమ్మాయి తెలుసా, మీ బావ ప్రసాద్ అమ్మా చెప్పిరా. అలాగే రావయ్యా, రా. ఎంతకాలానికి నిన్ను చూడగలిగాం ప్రసాద్. నువ్వింత పెద్ద డాక్టర్ అయి వస్తున్నావంటే మీ మామయ్య సంతోషం ఇంత అంతా కాదు. అంతా మీ చలవే కదా అత్తయ్య, మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మా బరువు తీరిస్తే రుణం తీర్చినట్టే ప్రసాద్. చెప్పకుండా వస్తే వచ్చావు కానీ మంచి సమయానికే వచ్చావురా. ఇవాళ మన జయంతి పుట్టినరోజు, రావమ్మా. అదేమిటి నీ బర్త్డే స్వీట్స్ మీ బావకు పెట్టమే? నీ ఇల్లు బంగారం కాను, అంత సిగ్గేమిటే. బావకి టీ ఇయ్యి. జయంతి, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఓ, ఒకవేళ నేను నీకు దూరం అయిపోతే ఏం చేస్తావు? నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను రాలేకపోతేను? ఏమిటి జయంతి నువ్వు అనేది? ఏముంది, మనవని ఆశించి మమతల పెంచు కాకుండా పోవచ్చు. బహుశా మన ఈ అనుబంధం కూడా అంతేనేమో. కాదు జయంతి, అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటికే నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను. ఏకాకి అనుకున్న నాకు చీకట్లో దీపంలా నువ్వు కనిపించావు. ఏమైనా సరే దాన్ని నేను పోగొట్టుకోలేను. చూడు, పెంచి పోషించి పెద్ద చేసినందుకు నువ్వు చేసే ప్రత్యుపకారం ఇదేనా? నీకు బదులు ఒక పామును పెంచిన ఇంత కర్కోటంగా కాటు వేసేది కాదురా, ద్రోహి. అమాయకురాలైన నా బిడ్డతోటి ప్రేమ కలాపాలు సలుపుతున్నావా? జయంతి ఎక్కడ, నువ్వెక్కడ? రేపు మాపో ఒక గొప్ప డాక్టర్ని వివాహమాడి సకల భోగభాగ్యాలతో తొలతూగపోయి జయంతి నీ యజమాని కూతురు కాబట్రా? అన్గ్రేట్ఫుల్ రిచ్. తారతమ్యాలు, పరువు మర్యాదలు మంట కలిపి ఇంత నీచాలు కొడిగట్టిన నీకిక్కడ చోటు లేదు. ఇక నీకిక్కడ చోటు లేదు, వెళ్ళు. అన్నాయ్ అన్నాయ్, నువ్వేం బాధపడకురా అన్నాయ్. ఆ సుందరంగాడి పొగరు చిటికలు అడిచేద్దాం. జయంతి నువ్వంటే పడిచొస్తుందిరా. చల్లగా దొడ్డం తప్పి తీసిపోతే. నోర్మయ్, ఈ పాడు సలహా చెప్పడానికి ఎందరో పరిగెత్తుకొచ్చావు. పోతలకి. అది కదరా అన్నాయ్. నన్ను ఫాలో అయితే నీకెందుకు వస్తుంది తిప్పలు? రామ్, ఇంకా ఇక్కడుండి నీకు బాధ కలిగించదలుచుకోలేదు. కానీ నువ్వు వెళ్ళిపోతేనే నాకు బాధ రాము. మా నాన్నతో ఎలాగైనా చెప్పి ఒప్పిస్తాను. మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. జరగకూడదు జయంతి, నన్ను మర్చిపోనా? అదెలా సాధ్యమవుతుంది రాము? నన్ను నేను మర్చిపోగలను? నా కోసం నువ్వు నీ తల్లిదండ్రుల కోరికను మన్నించాలి. వారి ఇష్ట ప్రకారం పెద్ద డాక్టర్ భార్యవి సకల ఐశ్వర్యాలతో తొలతూగాలి. రాము, నువ్వు సుఖంగా ఉన్నావని ఆనందం ఒక్కటే మిగిలితే నాకు. రాము, రాము.
రాము ప్రసాద్, మానసికంగా జయంతికి ఏదో పెద్ద షాక్ తగిలింది. మావయ్య, రాము ఎవరు? మన వర్క్షాప్ లో మెకానిక్. జయంతి కలవరిస్తుంది, అతన్ని పిలిపించండి. అది అసాధ్యం ప్రసాద్. అతను ఇప్పుడు మన సర్వీస్ లో లేడు. ఏమండి ఏమండి అమ్మాయి మళ్ళీ స్పృహ తప్పిపోయింది. దాన్ని చూస్తే నాకేమిటో భయంగా ఉందండి. బాబు ప్రసాద్, జయంతిని బ్రతికించవు. జయంతిని బ్రతికించుకోవాలంటే రాముని పిలిపించడం చాలా అవసరం అవుతాయి. ప్రసాద్, ఏమండి రాముని ఒక్కసారి పిలిపించరు, నా బిడ్డను బ్రతికించరు. లక్ష్మి, నీకేమైనా పిచ్చెక్కిందా? చిన్నప్పటి నుంచి మన పంచన్నే పడి పెరిగిన ఆ పరమ దరిద్రుడిని తీసుకొచ్చి మన జయంతి సరసన నిలబెట్టమంటావా? కాదు కూడా అంటే వాడికి కట్టబెట్టమంటావా? రాముకిచ్చి పెళ్లి చేస్తే మాత్రం తప్పే ఉంది మావయ్య. బాగా ఆలోచించండి. ఈ వివాహానికి అతని దారిద్ర్యమే ఆటంకమైతే అతనికంటే నా ఆధిక్యత ఏముంది? మీ డబ్బుతోనే నాకు ఈ విద్య, ఉన్నతి, గౌరవం కలిగించారు. మీరు అనుకుంటే అతనికి ఇవన్నీ ఇవ్వగలరు. జయంతికి తగిన వాడిగాను చేయగలరు. ప్రసాద్, అవును మావయ్య, జయంతి సౌఖ్యం కంటే మనందరికీ ఎక్కిందేముంది. ఇంకా చూస్తారే మావయ్య, ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోవచ్చు. సరే, రాముని తీసుకొస్తాను. దగ్గర ఇప్పుడు పూర్తయిందండి మీ కుటుంబం. క్షమించాలి, కోడలు కూడా వస్తేనే గాని కుటుంబం పూర్తి కాదు. మీరు మా అమ్మాయి జయ